5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నల్గొండ ప్రజలు తనపై పెద్ద బాధ్యత పెట్టారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులతో సమావేశమై పెండింగ్ పనులపై సూచనలు చేశారు. నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. గత ప్రభుత్వంలో ప్రజలు ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరగాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పుడు వచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ అందరికి తెలుసు, ఇదే కళ్యాణ లక్ష్మి ఆడపిల్ల పెళ్లిలో షాదీ ముబారక్ లో ₹1,00,000 చెక్ తో పాటు పెళ్లి రోజే చెక్ ఇచ్చే విధంగా, దాంతో పాటు వెంటనే 1 తులం బంగారం ఇచ్చే విధంగా మన మేనిఫెస్టోలో పెట్టి నెక్స్ట్ మంత్కి వెళ్ళి మేము క్యాబినెట్ లో అప్రూవల్ తీసుకొని అది అమలు చేయబోతున్నాం. ఈ సందర్భంగా తెలంగాణలోని రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త ఇది. గతంలో మాదిరిగా కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ వస్తే మీరు ఎక్కడ పోయాలి సంతకానికి? ఎమ్మెల్యే గారి దగ్గర సంతకం పోవాలి, అంతేనా? ఎమ్మెల్యే గారు మన చెక్కులు ఎవరు పంచాలి? ఎమ్మెల్యే గారు పంచాలి. ఇది నేను మన చెక్కులు పంచయ్యా, నేను సంతకం పెట్టేది ఉండదు. మన ప్రభుత్వంలో ఎలిజిబుల్ అయినంత వారికి ఆఫీసర్సే నిజంగా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, పేదవాళ్ళు అర్హులు అయితే వాళ్ళే శాంక్షన్ చేస్తారు, వాళ్ళే మీకు గ్రామాలకు వచ్చి గ్రామసభ పెట్టి చెక్కులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ నిర్ణయించుకుంటూ, ఏది ఇచ్చినా పెన్షన్ రేపు ₹4,000 పెన్షన్ ఇచ్చినా, ఇందిరమ్మ ఇల్లు ₹5,00,000 ఇచ్చినా, మనం ₹500 గ్యాస్ సిలిండర్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా సరే గ్రామ సభలోనే బెనిఫిషియరీ కూడా మననే కలెక్టర్స్ అందరూ కూడా ఎన్నెన్ని అప్లికేషన్లు వచ్చినాయో ఇచ్చినాం. ఆరోగ్యశ్రీ కూడా 10 lakhs వరకు కార్డ్స్ కూడా ఇష్యూ చేస్తున్నాం. ఇంకా మిగిలిపోయిన 4 గ్యారంటీలతో పాటు మీకు ఇవ్వని గ్యారంటీలు చాలా చేస్తున్నాం. నిన్ననే కలెక్టర్ గారు నాతో కలిసినప్పుడు మంచి సీనియర్ ఆఫీసర్గా మంచి పేరున్న ఆఫీసర్ ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి మన అన్ఎంప్లాయిడ్ యూత్కి అందరికీ గవర్నమెంట్ ఎగ్జామ్ మనం ఉద్యోగాలు ఇవ్వలేం కాబట్టి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడదాం సార్ అని చెప్పి, దాంతోపాటు ఇంకా ఎన్నో ఐడియాలు కూడా ఇచ్చుకుంటూ ఇవన్నీ కూడా నిరుద్యోగులు తెలంగాణలో 30 లక్షల మంది బీఈడి చదువుకున్న వాళ్ళు డిఎస్సి మెగా ఈరోజు మనం టీచర్ రిక్రూట్మెంట్ ఇవ్వబోతున్నాం. 10 years వెళ్ళి ఒక టీచర్ రిక్రూట్ 70,000 మంది టీచర్ రిక్రూట్ అయితే కొత్త టీచర్ రిక్రూట్ చేయలేదు. R1 నెంబర్ పెట్టి మాట్లాడతారు, R1 పంపిస్తాను నేను. దాని గిఫ్ట్తో చేయాలి. మున్సిపాలిటీలో 40 lakhs పెట్టి రోడ్ అయిపోతే కన్స్ట్రక్షన్ 5 roads అయింది. దానికి ఆయన తెచ్చిన ఉంటుంది విగ్రహ ప్రతిష్ట వాళ్ళందరికీ అడిగితే